విశాఖపట్నం జిల్లా వేములవలస గ్రామం నుండి భీమునిపట్నం వరకు మాస్టర్ ప్లాన్ రోడ్డు వెడల్పు చేసే పనులను నిలిపివేయాలని సిపిఎం భీమిలి జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు విఎంఆర్డీఏ ఎదుట వేములవాడ గ్రామస్తులు సిపిఎం నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అభివృద్ధి చేయాలి. అభివృద్ధిని వెంటనే చేయాలి. మాస్టర్ ప్లాన్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. జారీ చేసిన మాస్టర్ ప్లాన్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఈ రోడ్డును వెడల్పు చేయడం ద్వారా సమీపంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు స్థానికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుని అభివృద్ధి చేస్తామని, రోడ్డు వెడల్పు పనులు చేపట్టామని గతంలో విఎంఆర్డీఏ అధికారులు హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఆ హామీల కారణంగా స్థానికులు రోడ్ల పక్కన ఇల్లు నిర్మించుకున్నారని, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వాటిపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు రోడ్డును వెడల్పు చేస్తే సుమారు 300 నుండి 500 కుటుంబాలు ఉపాధిని కోల్పోతాయన్నారు. స్థానికుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోడ్డును వెడల్పు చేసే పనులను నిలిపివేయాలని కోరారు. విశాఖ నగరంలో ప్రతిపాదన చేసినటువంటి రోడ్ల కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏమి కాదు. రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కట్టబెట్టేసి ఆ రోడ్లని 200 అడుగుల రోడ్లని విఎంఆర్డీఏ డబ్బు పెట్టి వాళ్ళ యొక్క లాభాల కోసం, వ్యాపారాల కోసం పూనుకోవటం చాలా దుర్మార్గమైనటువంటిది. అందులో ఒక ముఖ్యమైనటువంటి రోడ్డు భీముల నుంచి దొరతోట వై జంక్షన్కి ఆ పక్కనే ఉండేటటువంటి బొడ్డపాలెం ఉంది. ఆ చుట్టూ ఆ రోడ్డు బారుకి 8 కిలోమీటర్ల బారుకి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ప్లాట్ ఓనర్లు ఉన్నారు. చిన్న చిన్న షాపులు ఉన్నాయి, దుకాణాలు పెట్టుకొని జీవనాలు సాగించుకునేటటువంటి. ఇప్పుడు ఈ 200 అడుగుల రోడ్లు విస్తరణ చేసేసి ఇప్పుడు వాటినన్నిటిని లేపేయాలనేటువంటి కుట్ర అనేటువంటి సాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే జనాలు లేరు అక్కడ, జన సమర్థన కాదు, ట్రాఫిక్ లేదు అక్కడ. మరి అటువంటి చోట 200 అడుగులైంది. గత మాస్టర్ ప్లాన్లో 20 ఏళ్ల క్రితం 60 అడుగుల రోడ్డుగా ప్రతిపాదన చేశారు. ఆ రోడ్డే లేదు. 20 ఏళ్ల నుంచే 60 అడుగుల రోడ్డే లేదు. ఆ తర్వాత 80 అడుగుల రోడ్డుకి మార్చారు. ఆ రోడ్డే లేదు. ఆ తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డుకి వేశారు. ఆ 100 అడుగుల రోడ్డు కూడా వేయలేదు. 60 వేయలేదు, 80 వేయలేదు, 100 లేదు. ఇప్పుడు 200 అడుగులకి చంద్రబాబు నాయుడుకి పెంచడం అంటే ఎవరి కోసం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడికి రోడ్లు పిచ్చి. రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు కావాలంటే అంటే జనాలకు ఉపయోగపడే రోడ్లు కాదు. బెంచ్ కార్లు నడవాలి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వాళ్ళకి కావాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఒక్కొక్క వెళ్ళ 10 కోట్లు 20 కోట్ల రూపాయలు పెట్టి ఉండేటటువంటి సంపన్నులకు కావాల్సిన రోడ్ల కోసం చేస్తాడు కాబట్టి. కానీ విశాఖపట్నం ప్రజల అవసరాలు ఏమిటి, రోడ్లు ఏమిటి? విశాఖపట్నం రోడ్లన్నీ కూడా వేయడంట, విస్తరణ చేయడంట అవసరాన్ని బట్టి. అక్కడ ఊరు బయట ఎక్కడో వేస్తానంటే అది అభివృద్ధి నిరోధకం. విశాఖపట్నం కాదు, విశాఖపట్నం దోచుకునేటటువంటి దొంగలకి ఆ రోడ్డు ఉపయోగపడింది తప్ప ఇంకోటేం కాదు. మేము చెప్తూ ఉన్నాం, 200 అడుగుల రోడ్డు అనేటువంటిది వెనక్కి తీసుకోండి. ఇప్పుడున్న రోడ్డుని ఏదైతే 100 అడుగులు ఉన్నో దాన్ని చేయండి. దానికి భూమి పోయేటటువంటి వాళ్ళకి 1 సెంటుకి 4 సెంట్లు అనేటువంటి భూమి అక్కడే ఇవ్వాలి. వాళ్ళకి చదును చేసి లేఅవుట్ వేసి వాళ్ళకి ఎలా భూమి ఉందో అక్కడే ఇవ్వాలి. అలాగే అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న షాపులు పెట్టుకొని దుకాణదారులు ఉన్నారు, వాళ్ళందరికీ 60 గజాల చొప్పున అక్కడే భూమి ఇచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ జీవనాలు గడపడానికి కావాల్సినటువంటి అన్ని చట్టపరమైనటువంటి చర్యలు అనేటువంటి ఇవ్వాలి. ఈ విధంగా అన్ని ఒప్పందం జరిగిన తర్వాతే ముందుకెళ్ళాలి తప్ప లేకపోతే వెళ్ళడానికి వీల్లేదు. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది, తీవ్రమైనటువంటి పోరాటం చవి చూడాల్సి వస్తుందని మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరికగా తెలియజేస్తున్నాం.